సభకు నమస్కారం. సో ఈ వీడియోలో మనం హైదరాబాద్ టు పూణే ఎలా వెళ్ళాలి, రోడ్ ట్రిప్ ఎలా జరిగింది అవన్నిటి గురించి చూద్దాము. సో పూణేలో తిరిగిన ప్లేసెస్, తర్వాత మాకైన ఇష్యూస్, పోలీసులు దారిలో ఎలా ఆపి ఏమేం జరిగాయి అని అన్ని చూద్దాం. సో మేమైతే ఈ బుజ్జికార్ వేసుకొని వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాం పూణేకి అనమాట. అలా వెళ్ళంగానే ఇక్కడ పెట్రోల్ కొట్టించాలి కదా, చూడండి తాగేస్తానే ఉంది పెట్రోల్. అది అట్లా తిరిగినట్టు మన శాలరీలు కూడా తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటాయి కదా ఎవ్రీ సెకండ్. అలా ఫుల్ ట్యాంక్ కొట్టించి 4,000 అయిందనమాట. అలా కొట్టించి ఇంకా స్టార్ట్ అయ్యాం. పూణే పటాన్ చెరువు రూట్ నుంచి వెళ్తున్నాం. అక్కడి నుంచి ఉంది సంగారెడ్డి, షోలాపూర్ ఇవన్నీ వస్తాయంట. మార్నింగ్ 7 కల్లా బయలుదేరాం. అప్పుడు కూడా ఎంత ఫాగ్ ఉందో చూడండి అసలు. అండ్ ఆ టైం కూడా వెహికల్స్ ఉన్నాయి, ట్రాఫిక్ లైట్గా. ఫాగ్ మాత్రం చాలా ఉంది. ఇది 1 month బ్యాక్ వెళ్ళాం మేము. సో అలా తిరుక్కుంటాం, స్లోగా వెళ్తుంటే రెయిన్ కూడా పడుతుంది, దాంతోపాటు డ్రిజ్లింగ్. అట్మాస్ఫియర్ అయితే సూపర్గా ఉండే. ఆ బస్సు సైడ్ ఇవన్నీ బట్టి ఎంతసేపు అయినా మాకు చూడండి. ఇంకా అలా మెల్లమెల్లగా వెళ్తూరు వచ్చిందని అనుకునే టైంలో గుల్బర్గా వచ్చింది. గుల్బర్గా రాగానే కర్ణాటక పోలీసులు ఆపేసి ఒక పెద్ద చలాన్ వేసారు. కనిపిస్తుందా? సీట్ బెల్ట్ లేదంట. అంటే సైడ్ పక్కన ఉన్న వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకోలేదని చెప్పి వేసారనమాట. అలా ఇప్పుడే దిగారు, అది ఇదన్నా ఏం లేదు, అది మొత్తం చలాన్ ఇచ్చి పంపించారనమాట. అండ్ తర్వాత అక్కడ తెలిసింది ఏంటంటే PUC కోడ్ కూడా మాకు లేదు, అది ఎక్కడో ఉంది, మర్చిపోయినాం అనమాట. ఇంకా ఆపి అడుగుతున్నారు. ఇంకా తర్వాత 140 అలాగా షోలాపూర్కి వచ్చి లంచ్ కోసం ఆగాం. యావరేజ్ చూడండి, గుండెలు పిండేస్తుంది యావరేజ్ చూస్తే అప్పుడప్పుడు. ఈ హోటల్ ఒకటి ఉంది, ఇదైతే బాగుంది హోటల్ చూడ్డానికి, ఫుడ్ కూడా టేస్ట్ బాగుంది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ముంబై ఎంటర్ అవ్వగానే మళ్ళీ అన్ని డాక్యుమెంట్లు అడిగారు. సో కర్ణాటకలానే ఇక్కడ కూడా PUC లేదని చెప్పి అన్నాడు. అయితే ముందు చాలా రూల్స్ మాట్లాడాడు అంకుల్. 200 సెట్ చేసుకున్నారు. కానీ ఇంకా ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్తే మళ్ళీ టోల్ గేట్ దగ్గర ఇంకో టోల్ గేట్ ఉండే, ఇక్కడ మళ్ళీ ఆపారు పోలీసులు. ఇంకా నేను ఆపనని చెప్పి వెళ్ళిపోయినాను. ఏదో తర్వాత వాళ్ళు మళ్ళీ ఫాలో అవుతారు, ఏదో చేసింగ్ పెద్ద అవుతాయి అన్నట్టు అనుకున్నా. ఏం అవ్వలేదు కానీ, బట్ ఇట్స్ బెటర్. యాక్చువల్లీ మేము PUC ఎక్కడ వెహికల్స్ ఉన్నాయని చెక్ చేస్తానే ఉన్నాం. దారంతా ఎక్కడా కనిపించలేదు. ఎందుకు ఆ రోజు అట్లుంది. కనిపించినా కూడా క్లోజ్డ్ అంట, లేదంటే కొన్ని డీజిల్, పెట్రోల్ ఇట్లా కూడా వేరియంట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ చూసుకొని వెళ్ళండి. అండ్ వీడియో కూడా చూడండి, నీట్గా రాసాడు. బ్లో హార్న్ అంటే వెయిట్ ఫర్ సైడ్ కాదు, వాట్ ఫర్ సైడ్ అంట. వెళ్ళి ఏం చేస్తాం, ముందు వెనకాల ఉండి మర్యాదగా అని చెప్పి అంత క్లియర్గా రాసిన తర్వాత హార్న్ కూడా కొట్టబుద్ధి కాలేదు. సో చూసారా, చిన్న లైఫ్ ఫిలాసఫీని ఎంత బాగా చెప్పాడు. వాట్ ఫర్ సైడ్, తొందరపోయి ఏం చేస్తావు, నాతో పాటు మెల్లగా రా అని చెప్పి అలాగుంటాయి అన్నమాట కొన్ని. సో డ్రైవింగ్ అయితే చూడండి, రూట్స్ అంతా ఇలా ఉన్నాయి. ముంబై దగ్గర నుంచి రూట్ అయితే బాగున్నాయి, అంత ఫోర్ట్స్ అవన్నీ కనపడుతున్నాయి ముంబై ఎంటర్ అయినప్పటి నుంచి. కానీ ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు చెక్ చేసుకోకుండా వెళ్తే ఇష్యూ అయితే ఉంటుంది. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఒక PUC సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, RC ఒరిజినల్ ఆర్ ఫేక్ ది కాపీ. బెంగళూరు దగ్గర అయితే ఒరిజినలే కావాలన్నారు. నేనైతే అన్నాను ఇక్కడ ఆన్లైన్ ఉన్న ఏం ఇష్యూ మీకు అని చెప్తే సరే అని తర్వాత ఓకే అన్నాడు. ఇంకా ఏదో ఒకటి అయితే దొరికిందిగా చలానికి అని చెప్పి అది పట్టుకున్నాం. సీట్ బెల్ట్ పక్కన ఉన్న వాళ్ళు వేసుకోలేదని చెప్పి. సో ఇవన్నీ ఆ బార్డర్స్ ఉన్నప్పుడు మాత్రం చెక్ చేసుకొని వేసుకున్నాం అన్నీ, లేదంటే ఆపేసి మళ్ళీ వేస్తారు. ఇంకా అలా వెళ్ళిపోయామన్నమాట మొత్తం పూణే దాకా. ఈవినింగ్ 4 అట్లా అయింది వెళ్ళేసరికి. సో ఇది పూణే ఎంట్రన్స్. రాగానే చెట్లతో పలకరించింది. పూణే నిండా గల్లీలు అయితే చిన్నగా ఉన్నాయి, కానీ చెట్లు అయితే చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా ఉండే లోపల. అండ్ తర్వాత ఇంకా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మేము టెంపుల్కి వెళ్ళిపోయాం. ఇక్కడ గణపతి టెంపుల్ ఫేమస్ అనమాట. పార్కింగ్కి వెళ్ళాలంటే మాత్రం ఇక్కడనో చాలా పెద్ద లేన్ ఉంది. బెటర్ ఆటోలో వెళ్ళండి, ఎందుకంటే మీకు అయ్యే 50-100 రూపీస్. ఇక్కడ పార్కింగ్కే గంటకి 100 తీసుకుంటారు కార్కి. ముందర లోపల బిల్డింగ్లో పెట్టాలి. సో అది బెటర్ కదా, మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇక్కడ అంతే సోది లేకుండా. ఇది గణపతి ఏరియా అనమాట. చూడండి మొత్తం అన్నీ ఫుల్ ట్రాఫిక్, 1 way అయిపోయింది ఇది రూట్. గణపతి టెంపుల్ ఏరియా బాగుంది లోపల. ఇక్కడ ప్రసాదం కూడా ఏదో ఇస్తారు, అది మోదక్ ఏదో అంటారు అనుకుంటా అలాంటిది. ఇక్కడ నుంచి కొందరు బయట నుంచి కూడా చూస్తారు ఈ అద్దం నుంచి. కానీ ఎయిర్ క్వాలిటీ మాత్రం చాలా బాగా నచ్చింది. మేబీ పూణేలో అంత ఎక్కువ లేదేమో పొల్యూషన్ అంతా, మేబీ లేదంటే చెట్లు ఎక్కువ ఉండడం వల్ల. అండ్ సిటీలో ఇప్పుడు చూసారుగా బిల్డింగ్స్ అన్ని కూడా మ్యాక్స్ 2 floors అట్లా ఉన్నాయి. ఇక్కడ చిన్నగా ఉన్నాయి అన్నీ. చాలా బాగా అనిపించింది అనమాట. ఫ్రెష్ ఎయిర్ బ్రీతింగ్ లాగా ఉంది. అండ్ గ్రీనరీ. ఇంకా తర్వాత ఒక 1/2 kilometer లోపలికి వెళ్ళి
కార్పెటింగ్ నడుచుకుంటూ వచ్చి మన పూలు ఇవన్నీ తీసుకొని వచ్చాం అనమాట టెంపుల్కి వెళ్ళడానికి. ఇట్లా లోకల్లో ఇవి కొంటే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది కాబట్టి కొనండి మీరు ఇట్లాంటివన్నీ కూడా వెళ్ళేటప్పుడు. ఇంకా తర్వాత ఇది టెంపుల్ ఎంట్రన్స్. ఫ్రీ ఎంట్రీ, పెయిడ్ ఎంట్రీ కూడా ఉంది అటు సైడ్. మేమైతే ఫ్రీ ఎంట్రీకి వచ్చాం, అంత ఎక్కువ జనాలు ఉన్నారు, 5 minutes మ్యాక్స్ అంతే. ఇదంతా ఫ్రీ ఎంట్రీ లైన్ అనమాట. తర్వాత ఇవి మోదక్స్ మీకు అన్నాం ఇందాక, అన్ని డిఫరెంట్ కలర్స్లో వేసారు. సో ఇక్కడ కలర్స్ అన్ని చూస్తే బాగా అనిపించాయి, కానీ నాకు పైన ఉన్నాయి చూడండి కలర్ సెంటర్కి కలర్స్ వాడతారంటగా, ఆర్టిఫిషియల్ కలర్స్. అవన్నీ మన హెల్త్కి చాలా చెత్త అని విన్నాను అనమాట. సో ఇట్స్ బెటర్ ఏమైనా న్యాచురల్గా తినండి. కోకోనట్ ఉంది, అది బెటర్. బయట నుంచి ఇది వ్యూ అనమాట, మీరు మొక్కుకోండి అందరూ. సో రివ్యూలు అయితే అన్నిటికన్నా హైయెస్ట్ పూణేలో ఇదే ఉందన్నమాట. ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా మెట్రోలో తిరుగుదామని వచ్చాం. ఇక్కడైతే 2-3 లైన్సే ఉన్నాయి, కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా ఉంటాయి. ఒకటి పర్పుల్ది, ఒకటి బ్లూది అనుకుంటా నేను. సో అదెక్కి ఇంకా తినడానికి ఇక్కడ ఒక ఏరియా ఫేమస్ ఉంటే అక్కడికి వచ్చాం అనమాట. మెట్రో దగ్గరనే ఉండే. మళ్ళీ తినేసి ఇంకా అక్కడ 2 ప్లేసెస్ ఉంటాయి, అవి చూసి మళ్ళీ రివర్స్లో మెట్రో ఎక్కాము. చూడండి ఇట్లా సింపుల్గా ఉంది మెట్రో. ఒక పర్పుల్ లైన్ అని ఉండే, ఆ లైన్లో మేము వెళ్ళాల్సిందే. ఈ కనెక్టింగ్ ఒక దగ్గర చేంజ్ అవ్వాల్సిందే. అది ఎంత డీప్ ఉందంటే వరల్డ్స్ డీపెస్ట్ అంటే ఇది మెట్రో. 3 floors దాకా దగ్గర కిందికి వెళ్ళాల్సి వచ్చింది. ఇది ఒక ఫ్లోర్, మళ్ళీ ఆ పైకి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో పైకి వెళ్ళాలన్నమాట కనెక్టింగ్ వెళ్ళడానికి. ఈ తిరుపతిలో దర్శనం అయ్యేలాగా ఉన్నానమాట, ఇంతసేపు పడుతుంది ఇక్కడ కానీ మెట్రో చేంజ్ అవ్వడానికి. చూడండి ఎంత డీప్ ఉందో. ఈ కింద నుంచి వచ్చి మళ్ళీ ఆ పైకి ఎక్కి మళ్ళీ అటు సైడ్ నుంచి ఎక్కి మొత్తం 3 floors దాకా ఎక్కినట్టున్నాం. ఇది ఇక్కడ డీపెస్ట్ అని కూడా రాశారు చాలా దగ్గరలో. ఇది 2వ ఫ్లోర్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు 3వ ఫ్లోర్కి మళ్ళీ. చూడండి అక్కడ రాశారు ఇందాక. ఇది ఫైనల్ ఫ్లోర్ మొత్తానికి వచ్చాం, నేను పైన ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఎంట్రన్స్లో అయితే ఎక్కడ చూసినా చాట్ ఏరియాస్ అయితే కనపడతాయి, చాట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఫేమస్ అవే కదా. మా నాన్న ఇంకా నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను నడుచుకుంటా. దుబాయ్లో అయితే నాకు ఒకటి నచ్చింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో నడవడానికి, రైట్ సైడ్ ఏమో నిల్చోడానికి పెట్టారనమాట. అట్లా మన దగ్గర కూడా పెట్టచ్చు. చూడండి బ్లూది వచ్చింది, నేను మీకు చెప్పాక బ్లూది ఒకటి, పర్పుల్ది ఒకటి, 2 lanes ఉన్నాయి. సో ఇట్లా ఆటో క్లోజ్ ఉన్న తర్వాత పైన మనకి చూడండి వస్తుంది రూట్స్ అంతా ఎక్కడెక్కడికి వెళ్తుందని చెప్పి. మోస్ట్లీ హిందీ అయితే వచ్చి ఉంటుంది, రాకపోయినా ఇట్లా ఇంగ్లీష్లో కూడా ఇస్తారు అన్నారు. మేము డెక్కన్ జిమ్ఖానా వెళ్తున్నాం ఇప్పుడు, మంగళవారం పాత నుంచి. సో ఇక్కడ ఫుడ్ ఫేమస్ అనమాట, అందుకని. ఇక్కడ మెట్రోలో కూడా ఒకటి బెస్ట్ ఏంటంటే కనెక్టింగ్ ఇచ్చారు మళ్ళీ డైరెక్ట్ దానికి. చూడండి ఇక్కడ దిగంగానే డైరెక్ట్ మనం అక్కడ దిగుతాం అనమాట ఆ ఏరియాకి. అదంతా షాపింగ్కి ఫేమస్ ఈ ఏరియా అంతా. సో మీరు వచ్చినప్పుడు తప్పకుండా రావచ్చు ఇక్కడ. సో ఇక్కడైతే మామూలుగా లేరు అనమాట జనాలు, ఇలా లైన్లో నిలబెట్టి మరీ పిలుస్తున్నారు. ఎంత ఫేమస్ ఏమో అనుకో, నేను ఆగాము ఇంకా 15. చూడండి ఎంతమంది ఉన్నారు బయట. సో నార్మల్ వీకెండ్ ఉంటారు అంట, పిలుస్తారనమాట. సో మేమైతే మన స్టాండర్డ్ మసాలా దోశ, మైసూర్ మసాలా దోశ అంటే ఇది ఉత్తప్పం ఆర్డర్ చేసాం, యావరేజ్ ఉండే అవి అయితే. ఇదేదో చాట్ టైప్ ఆర్డర్ చేస్తే ఇది బాగుండే కొంచెం. అండ్ ఇడ్లీ వడ కూడా ఆర్డర్ చేసాం, ఇవి యావరేజ్ ఉండే. మరి ఇంత ఫేమస్ ఎందుకైనా నాకు తెలియదు. ఆ చాట్ అయితే బాగుండే, కానీ ఎక్కడ ప్లేసే లేదు, రోడ్డు మీద కూడా ఉన్నారు జనాలు అందరూ. ఇంకా తర్వాత వెళ్ళేటప్పుడు ఈ మొక్క ఆమెనే ఇక్కడ పూలు అమ్ముతాం అంటే ఆమె దగ్గర ఒకటి కొనుక్కున్నాం రోజు. ఆమెకి ఇస్తే చాలా ఆనందపడింది అనమాట. మళ్ళీ ఎవరికైనా ఇచ్చేయమని చెప్పాము ఆ పువ్వులు ఇచ్చేసి. సో అలాగా అందరూ ఇక్కడ చూడండి, ఇదంతా షాపింగ్ ఏరియా మొత్తం, అన్నిట్లో అమ్ముతూ ఉంటారు. 100 rupees అంటే ఇక్కడ. అలాగే తక్కువ రేట్కి దొరుకుతాయి, క్వాలిటీ ఎట్లున్నాయి మనకి తెలియదు కానీ. మొత్తం అంతా ఇక్కడ హోటల్ షాపింగ్కే ఉంటుంది అనమాట. నైట్ అయ్యే కొద్దీ ఇక్కడ ఫుల్ లైవ్లో అయిపోతుంది. 8 తర్వాత అయితే ఫుల్ జనాలు కనిపిస్తారు మీకు. ఇంకా అంతకన్నా ముందు షాపులు కూడా ఎక్కువ ఓపెన్ చేయరు, దాని తర్వాతనే ఓపెన్ చేస్తున్నారు అన్ని. అండ్ ఇక్కడ పార్కింగ్ ఇష్యూ కూడా చాలా ఉంటుంది. బెటర్ కమ్ విత్ మెట్రో లేదంటే ఆటో. ర్యాపిడో కూడా అవైలబుల్ ఉంది, ఈజీగా దొరికేస్తుంది అనమాట మీకు. ఇప్పుడు మనోడు చూడండి, ఎవరు ఎట్లన్నా పోండి, నా పబ్జీ నాదని ఆడుకుంటున్నాడు. అలా ఉండాలి, నాకు నచ్చింది చేసుకుంటా, ఎంజాయ్ చేసుకుంటా. సో ఇలాగే ఇవి ఇయర్ రింగ్స్, ఉమెన్వి అవన్నీ కూడా దొరుకుతాయి అనమాట ఇక్కడ. ఇక్కడ అన్నిటికన్నా ఇది నాకు బాగా నచ్చింది, అండర్ గ్రౌండ్ ఉందన్నమాట ఇక్కడ. చూడండి ఇట్లాగా అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళిపోవచ్చు కనెక్టింగ్, చిన్నగా నడుచుకొని.
ఆ రోడ్ క్రాస్ చేయడం అవన్నీ అవసరం లేకుండా లోపల చూడండి ఎంత బాగా పెట్టారు, ఇట్లా మధ్యలో ఫ్లాగ్, ఆ చుట్టూ రోడ్డు అనమాట, అటు ఇటు వెళ్ళేటివన్నీ చాలా బాగుంది కదా. ఇంకో దగ్గర అయితే ఆ వీడియో దొరకలేదు కానీ కరెక్ట్ ఇంతే ఉంది, ఒక కార్ పట్టే అంత స్పేస్, ఇదే సేమ్ ఇట్లనే ఉంది, దాంట్లో రోడ్డు పెట్టారు, అంటే అండర్ గ్రౌండ్ నుంచి కార్స్ వెళ్ళిపోతాయి, బాగుండే. ఇంకా ఆ రోజు అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేమైతే శనివారం వాడ వెళ్ళాం, ఇది చాలా ఫేమస్ హిస్టరీలో. చూడండి శనివారం వాడ, అక్కడ కూడా ఎంతమంది ఉన్నారు జనాలు, ఆడ కార్ పార్కింగ్ లేక ఇంకా మేము దూరం పోయి కొంచెం దూరంలో పెట్టి వచ్చామన్నమాట కార్ని. ఒక రివర్ ఉండే, ఆ రివర్ దగ్గర పెట్టి వచ్చాం, అక్కడ ఫ్రీ పార్కింగ్ ఉంది. ఇక్కడ చూడండి అసలు కార్ పెట్టింగ్ స్పేసే లేదు అసలు. అండ్ ఇది దీని హిస్టరీ అనమాట. ఆటోలో వచ్చాం మేము కూడా అక్కడికి వెళ్ళి. శనివారం వాడ హిస్టరీ ఇదంతా, అప్పట్లో ఎలా వాడారు ఫోర్ట్, కానీ చాలా పెద్దది, 1000 మంది పైన ఉన్నారు అప్పట్లో ఇక్కడ. అండ్ ప్రతి మీటింగ్ ఇక్కడనే అవుతుంది అని రాశారు. సో ఆ మీటింగ్లకి న్యూ గెస్ట్ నేనే అనమాట. సో ఇట్లాగా ఫోటో అయితే చాలా బాగుంది, నీట్గా చిన్నగా, కానీ అంతమంది ఎలా పట్టారో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి, మీరు చూస్తే మీకు డౌట్ వస్తుంది. ఇదంతా వాళ్ళ ఫ్యామిలీ ట్రీ అనమాట, పాజ్ చేసి చూడండి కావాలంటే. చూడండి ఇంత చిన్నగా అనిపిస్తుంది కదా కొంచెం, దాంట్లో అంతమంది ఎట్లా పట్టారు అప్పుడప్పుడు అన్నీ మీటింగ్స్ ఎలా అవుతుంది అని. అండ్ ఇవన్నీ కూడా నాకు తెలిసి ఫోర్ట్స్ అవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ కూల్ చేశారు అనుకుంటా. ఓన్లీ ఇప్పుడు ప్లెయిన్ ల్యాండ్ అండ్ ఇట్లా ఉందన్నమాట, లోపలైతే అవేం లేవు. ఎండ మాత్రం చుక్కలు పక్కన చూపిస్తుంది, స్వెట్ చాలా అవుతుంది. అండ్ పూణేలో మోస్ట్లీ ఎండ కూడా ఉండే, అండ్ మేము ఉన్నప్పుడైతే వర్షం, కొంచెం కూల్ క్లైమేట్ కూడా ఉంది అనమాట. సో మిక్స్ ఉండే, కానీ ఎండ ఉన్నప్పుడు మాత్రం చుక్కలు కనిపిస్తాయి ఇక్కడ బండల మీద. ఇదంతా కొంచెం చిన్నగా ఉంది కదా, మన అపార్ట్మెంట్స్ ఇస్తారు చూడు, 1 BHK 3 BHK కట్టి అట్లా కంజెస్టెడ్గా ఉంది. పెద్ద ఫోర్ట్ ఎక్కడ ఉందో ఇక్కడ అర్థం కాదు. సో నెక్స్ట్ ఇది హాంటెడ్ ప్లేస్ అంటే నారాయణ దర్వాజా అని చెప్పి, ఇక్కడ ఒక పిల్లోని ఇక్కడ వేసేసి అప్పట్లో వదిలేశారంట చావడానికి. కాకా మాలా వాచ అని ఏదో హెల్ప్ మీ అంకుల్ అన్నట్టుగా, నన్ను కాపాడండి అంకుల్ అని చెప్పి ఏడ్చాడంట అప్పట్లో. ఆ సౌండ్ ఇప్పుడు కూడా వినిపిస్తూ ఉంటుందంట. నేను హెల్ప్ మీ అంకుల్ వినిపించిందా? అలాగా అటు సైడ్కి వెళ్తే చంద్రముఖి డోర్ లాగా ఉందన్నమాట. సో అది ఆ ప్లేస్. ఇంకా ఇక్కడ చాలా ప్లేసెస్ ఉన్నాయి, ప్రతిదానికి ఇట్లా పెట్టారు. ఇంకా ఇక్కడ పక్కన జైల్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్నవి చూడండి. పైకి ఎక్కి అబ్జర్వ్ చేస్తానంటే చాలా చిన్నగా ఉంది. ఝాన్సీలో నేను చూసింది అయితే చాలా పెద్ద ఫోర్ట్ లాగా. సో ఆ వీడియో ఉంది మన ఛానల్లో, చూడండి మీరు చూడాలనుకుంటే ఝాన్సీ ఫోర్ట్ని. సో ఇక్కడ చూసారుగా ఇవన్నీ జైల్స్ లాగా ఉన్నాయి అనమాట, కొన్ని ఇక్కడ పెడుతుందంట. అరే అంతంత మందిని ఎక్కడ పెడతారో నాకు అర్థం కావట్లేదు, అంతంత మందిని ప్రిజనర్స్ని, వీళ్ళు జనాలు ఉండే వాళ్ళంతా. మేబీ ఈ ఏరియా అంతా కూడా ఇంతకుముందు ఇంకా పెద్దగా ఉండొచ్చు, ఇప్పుడు కొంచెం చిన్నగా పెట్టారేమో, ఓన్లీ మెయిన్ ఏరియా అని చెప్పి. ఇట్లా పైకి కూడా ఎక్కచ్చు మనం కావాలంటే, అచ్చని చూసారుగా కొందరు ఎక్కారు. డోర్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి కదా, బాహుబలిలో ఎంట్రన్స్ అక్కడి నుంచి వస్తారేమో, ఆ రేంజ్ ఎంట్రన్స్ ఇవ్వచ్చు కావాలంటే తోసుకొని. సో ఇవన్నీ కడుతున్నారు కూడా. ఇంకా తర్వాత పక్కనే ఉన్న ఒక హోటల్కి వెళ్ళిపోయాం, బఫే బ్రేక్ఫాస్ట్ అని అన్నారు, బఫే లంచ్ అని చెప్పారు. 800 అంటే ఒక్కొక్కరికి. మెన్యూలో అయితే చాలా ఐటమ్స్ పెట్టాడు, చాలా అంటే చాలా పెట్టాడు. తిన్న తర్వాత అర్థమైంది దాంట్లో ఏదేదో వేసాడు వాడు, ఎక్కువ తినకుండా ఉండడానికి. చీప్ ట్రిక్స్, ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటివి ఉంటాయి అనమాట ఫుడ్స్తో. సో బీ కేర్ఫుల్, ఏమన్నా రిస్క్ తీసుకోకుండా నార్మల్గా తినండి. అంటే ఇవన్నీ ఇంత పెట్టినా కూడా ఏదో కొంచెం తినగానే ఎక్కువ అయిపోవడానికి ఏమో సోడా కలిపారు, సంథింగ్ తేవడం. సో అదేదో అంతగా మంచిగా అనిపించలేదు తిన్న తర్వాత. దాని బదులు నార్మల్గా చెప్పి పెట్టచ్చు కదా, ఇట్లా పెట్టి ఎందుకు వేస్ట్ చేయడం. అయితే నేనైతే అన్ని వెరైటీలో కొన్ని వెరైటీలు వేసుకొని చూసాను అనమాట. సో ఇవన్నీ ఇట్లాగా వెరైటీలు ఎక్కువ ఉంటే బాగా అనిపిస్తారు కదా. ఇదే మా వైఫ్ అయితే ఓన్లీ జోవార్ రోటీ అండ్ చెన్నా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంది. మనమైతే పైసలు వసూలు చేద్దాం అనుకున్నాం, అదైతే మినిమం స్వీట్లు కూడా అన్నీ వేసుకున్నాం చూడండి. సో అట్లాగా అయిపోయింది. ఇంకా తినేసి మళ్ళీ పక్కన తిరగడానికి వెళ్ళాము. తిరగడానికి ఎక్కడికి వచ్చామో తెలుసా? గాంధీ ప్లేస్ అనమాట ఇది. ఇంతకుముందు గాంధీ ఇక్కడ ఉంటుండే. ఈ ప్లేస్ అన్నిటికన్నా చాలా బ్యూటిఫుల్ ఉంది, చాలా పెద్ద ప్లేస్ కూడా, చూడండి ఎంత పెద్దగా ఉందో. సో అప్పట్లో గాంధీ వాళ్ళ వైఫ్ అందరు ఇక్కడనే ఉన్నారు. గాంధీ వాళ్ళ వైఫ్ వాళ్ళ సమాధి కూడా ఇక్కడనే ఉంది అనుకుంటా, అటు సైడ్. చాలా పెద్దగా ఉంది ఇది. ఇదైతే టికెట్ చాలా తక్కువ, 20 రూపీస్ ఎంతో ఉంది అంట. ప్యాలెస్ మొత్తం చూడొచ్చు లోపలికి వెళ్ళి. లోపల అప్పుడు వాళ్ళు వాడినవి అవన్నీ కూడా ఉన్నాయి అన్నమాట కొన్ని. సో ఈ ప్యాలెస్ పేరు ఏదో కింద కామెంట్లో ఇస్తాను, గుర్తు రావట్లేదు నాకు. మీకు గుర్తుంటే పెట్టండి కింద ఏంటో.
గుర్తొచ్చింది, అగా ఖాన్ ప్యాలెస్ అనమాట. సో అలా వెళ్ళాము. ఇంకా అక్కడ 2-3 ఫోటోషూట్లు అలాగా గోడకున్న బల్లిలాగా తిరుక్కుంటూ ఉన్నాం ఫోటోలు. సో ఫోటోలు అయితే బాగా వచ్చాయి. అక్కడ వ్యూ బాగుంది లోపలంతా. చూడండి ఎంత నీట్గా ఉందో లోపలంతా ప్యాలెస్. లోపల కూడా వెళ్ళాం ఇట్లాగా. సో ఇద్దరు గాంధీజీ మహాత్ములు, హింసను ప్రోత్సహించని వాళ్ళు ఒకే ఫ్రేమ్లో. సో లోపలంతా అప్పట్లో యుద్ధాలు ఎలా జరిగాయి, ఏమేమి చెప్పారు గాంధీ గారు, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇంకా అప్పట్లో న్యూస్ వింటుంటే మన సినిమాలో చూపిస్తారు చూడండి, ఎట్లా వింటారు రేడియోలో అని చెప్పి, అట్లాంటివి అండ్ మ్యూజిక్ అంత ఇది ఉంది. ఇది వినండి బాగుంది. సో బాగుంది కదా, ఇంతకుముందు న్యూస్ అంతా ఇలా వెళ్తుంది అనమాట అప్పట్లో. ఆ రేడియో దాంట్లో వినడం, తర్వాత దాన్ని స్ప్రెడ్ చేయడం అట్లా ఉంటుంది. ఇప్పట్లాగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేవు ఇన్స్టెంట్ రీల్స్ షేర్ చేయడానికి. సో చాలా బాగుంది అక్కడైతే. అండ్ ఇది వచ్చి వాళ్ళ వైఫ్ వాళ్ళ సమాధి ఇక్కడనే పెట్టారంట. అండ్ ఇది చాలా ఫేవరెట్ ప్లేస్ అంట యాక్చువల్లీ గాంధీకి. ఇంతకుముందు అప్పట్లో చాలాసార్లు ఎప్పుడు ఫ్రీ టైం దొరికిన ఇక్కడికి వచ్చి ఉంటున్నాను నేను. సో ఇంకా ప్యాలెస్ అయిపోయిన తర్వాత ఇంకా అలా ఇలా తిరుగుతూ ఉన్నాం. మళ్ళీ వచ్చాం చూడండి వైష్ణవి హోటల్ దగ్గరికి. సో ఈ ఏరియా అంతా తిరిగి ఇంకా వెళ్ళాం అనమాట. చూడండి ఇప్పుడు కూడా ఎంతమంది ఉన్నారు అక్కడ. కానీ అక్కడ ఒక ట్విస్ట్ ఏమైందంటే, మన కార్ బ్రేక్స్ ఏదో ఇష్యూ అయింది. బ్రేక్ తొక్కిన వల్ల గుయ్యని సౌండ్ వస్తుంది. ఇంకా ఆ రోజు యాక్చువల్లీ లోనావాలా వెళ్ళాల్సింది, కానీ ఇక్కడ గ్యారేజ్కి అయితే వచ్చాం. తను ముందు అయితే 200-300 అన్నారు, కానీ 3000 దాకా బిల్ వేసాడు మొత్తానికి. సో ఇంకా తర్వాత అది అయిపోయిన తర్వాత వెళ్ళాము. బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేశారు మొత్తం కింద. బ్రేక్ ఏదో కింద రాడ్ వస్తుందంట, అదేదో చేంజ్ చేశాడు. సో కరెక్ట్గా ఇంకా లోనావాలాలో అంటే కొండలో డ్రైవ్ చేసేటప్పుడు రిస్క్ తీసుకోలేం కదా, అందుకే మార్చేసుకున్నాం. కార్ని బట్టి రేట్లు చెప్తున్నారు అనమాట. కానీ వాళ్ళందరూ చూడండి లోనావాలా సైడ్ పోవాలి. ఇది పూణే ఎక్స్ప్రెస్ హైవే ఉంది ముంబైది. స్ట్రైట్కి వెళ్ళిపోతే ముంబై కూడా వెళ్ళిపోవచ్చు. ఇది చాలా బాగుంది రూట్ అయితే, పూణే నుంచి ముంబైది. ఇంకా ఇట్లాగ వచ్చేసాం. కానీ అక్కడైతే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, బయటకు వెళ్ళినప్పుడు మీకు కార్లను బట్టి చెప్తారు. సో వెళ్ళంగానే చెప్పండి కార్ నాది కాదు, నేను డ్రైవర్ని అన్నా అని చెప్పి. అప్పుడు తక్కువ రేటుగా కొంచెం చెప్తారు అనమాట. ఓనర్ నీది అని కార్ కొంచెం పెద్దగా కనిపించింది అనుకోండి, రేట్లు బాగానే చెప్తారు. నాకు ముందు 5000 దాకా వేసేవాళ్ళు, మొత్తానికి 3000 దాకా క్లోజ్ చేశారు అనమాట. అండ్ యాక్చువల్ చూపించాడు కూడా. నేను నాకు తెలిసిన మెకానిక్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పారు అవి పోయా యాక్చువల్గా అని చెప్పి. ఇంకా సర్లే ఎట్లా హైదరాబాద్ పోయినా మార్చుకోవాలి కదా అని ఇక్కడనే మార్చుకొని వచ్చేసాం. మొత్తంలో ఉన్న వాళ్ళు వచ్చి ఒక రిసార్ట్ తీసుకున్నాం. సో ఇది ఆ రిసార్ట్. ఇదైతే దగ్గర 6000 దాకా పడింది అనుకుంటా రిసార్ట్. రూమ్ కూడా బాగుంది, కొంచెం వింటేజ్ వైబ్స్ ఉంటాయి దీంట్లో. చూడండి ఇదైతే జకూజీ అంట, కింద ఓపెన్గా పెట్టారు. రోడ్ ఇక్కడ వచ్చి స్నానం చేస్తారు అర్థం కాలేదు నాకు. కర్టెన్లు వేసుకొని చేసుకోవచ్చు కావాలంటే. కామెడీ. సో బయట అంతా ఇలా ఉంది, మొత్తం అడవిలో ఉన్నట్టుగానే ఉంటారు చూడండి. పువ్వులు ఇక్కడ ఫైర్ కూడా వేసారు చూడండి.